భూగర్భ శాస్త్రవేత్తలు చేసిన ఒక మిస్టేక్ వల్ల ఒక ప్రాంతానికి నరకానికి ద్వారం, ద డోర్ టు హెల్ అని పేరు పెట్టాల్సి వచ్చింది. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి, ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. 1971లో టుర్క్మెనిస్తాన్ ఎడారిలో సోవియట్ భూగర్భ శాస్త్రవేత్తలు న్యాచురల్ గ్యాస్ కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. అలా తవ్వుతున్న సమయంలో భూగర్భంలో ఉన్న పెద్ద గృహను తాకారు. అలా తవ్వుతున్న సమయంలో భూమి ఒక్కసారిగా కూలిపోయింది. దానిలో నుంచి విపరీతంగా మీథేన్ గ్యాస్ రిలీజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ గ్యాస్ వాతావరణంలో కలిస్తే ప్రమాదం అని శాస్త్రవేత్తలు భావించి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ గృహకు నిప్పు పెడితే కొన్ని రోజుల్లో ఆరిపోతుంది అనుకున్నారు. కానీ 50 ఏళ్ళు గడిచేది, ఇంకా నిప్పు మండుతూనే ఉంది. ఈ అగ్నిగుండం సుమారు 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతు ఉంటుంది. డే టైంలో పొగలు, రాత్రి టైంలో అగ్ని జ్వాలలు ఆకాశాన్ని తాకుతాయి. రోజు రాత్రి ఆ గుంత దగ్గరికి వెళ్ళే వాళ్ళు చెప్తారు, లోపల నుంచి ఎవరో కేకలు వేస్తున్నట్టు శబ్దం వస్తుందని. ఇక్కడి నుంచి రిలీజ్ అయ్యే ఈ మీథేన్ గ్యాస్ హానికరమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఒకటి. అందుకే టుర్క్మెనిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఎన్నోసార్లు ఆర్పేయాలని ప్రయత్నించింది. కానీ ప్రకృతి అగ్నిని ఆర్పడం అంత ఈజీ కాదు కదా. 2013లో కెనడాకు చెందిన జార్జ్ దానిలోకి దిగిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఆ వ్యక్తి అక్కడ మట్టిని సేకరించి అత్యంత వేడిలో జీవించే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఇది ఒక ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక స్థలంగా మారింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు రాత్రిపూట ఈ అగ్నిని చూసి ఆశ్చర్యపోతారు. మనిషి అజాగ్రత్త గుర్తు ఈ నరక ద్వారం. భూమి తన శక్తిని చూపించాలనుకున్నప్పుడు మనం ఎంత చిన్నవాళ్ళమో గుర్తు చేస్తుంది. డోర్ టు హెల్, ద ఫైర్ దట్ నెవర్ స్లీప్స్. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.